కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలో ఉండే ఈ దుర్గా ప్రసాద్ కు ఏడా పెళ్లి సంబంధం కుదురుతలేదట. ఎన్ని సంబంధాలు చూసినా వాళ్ళు నచ్చితే ఈయనకు నచ్చతలేదట, ఈయనకు నచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చలేరట. ఇక ఆ బ్రోకర్ను ఈ బ్రోకర్ను పట్టుకోగా లాస్ట్ కు రాజమండ్రిలో ఉండే తాయారు అనే పెళ్లిళ్ళ బ్రోకర్ కు చేరింది ముచ్చట. ఆమె ఉండి విజయవాడలో ఉండే ముఖర్జీ అనే ఆటో డ్రైవర్ కు చెప్తే వాడు ఇంకో ఇద్దరు ఆడోళ్ళకు ముచ్చట చేరేసినట. ఇక అట్టట్ట లాస్ట్ కు అందరు కూడా ఈ కర్ణాటక పెళ్లి కొడుకును కరగనాకేద్దామని మంచిగానే స్కెచ్ చేసిరట. లడ్డు కావాలా నాయన అన్నట్టు గుంటూరు తాడేపల్లిలో ఉండే ఈ పెళ్లైన ఆమని అనే ఆమెను 5 రోజుల పెళ్లి డ్రామాకు కిరాయికి మాట్లాడి ఆమె ఫోటోను చూపెట్టి ఒప్పించిరట పిల్లగాన్ని. ఇటు ఈ పెళ్లైన ఆమెకేమో పైసలు ఆశ పెట్టిరట. పెళ్లి చేసుకున్నట్టు నటించి 4 రోజులు వాళ్ళ తోటుంటే చాలు 50,000 రూపాయలు ఇస్తాం, వాళ్ళు నీ ఒంటి మీద వేసిన బంగారం కూడా నీకే అని నమ్మిచ్చిరట. పెళ్లై 2 పిల్లలైనాక మొగలు ఇడిచిపెట్టి ఎటో పోయినట. ఇక పైసలకు ఆశపడి 5 రోజుల డ్రామాకు ఒప్పుకుందట. సీన్ కట్ చేస్తే ఆగమాగం పట్టించి 10-15 రోజులనే పెళ్లి తంతు పూర్తి చేసిరట. ఇక పెళ్లైనాక కార్యం ఉంటది కదా, జరిపిద్దామని చూస్తే నన్ను దాకొద్దు, నా దగ్గర రావద్దని చెప్పిందట. అదేందని అడిగితే అసలు ముచ్చట చెప్పిందట పెళ్లైన ఆ కిరాయి పెళ్లి పిల్ల. అంతా కూడి 3.5 లక్షలు మింగిరట. మళ్ళా పెళ్లైన 2 రోజులకు 10 లక్షలు ఖర్చు పెట్టి దావత్ కూడా చేసినట. పాపం మొత్తం కరగనాకిర్రా బ్రోకర్ బ్యాచ్ అంతా. పోతవా పైసలు కానీ మాకు జరిగినట్టు మళ్ళీ ఇంకెవ్వరికి జరగొద్దని ఇట్లా పోలీస్ స్టేషన్కి వచ్చినామని అంటున్నారు.